అసలు క్రియేటిన్ వాడడం వల్ల నిజంగా ఎయిర్ లాస్ అవుతుందా? హాయ్ గైస్ అందరికీ, ఐఎమ్ పండు. ఈరోజు మన 100 డేస్ సిరీస్లో డే 26. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంకా జిమ్కి స్టార్ట్ అయిపోయాం. చాలా రోజుల తర్వాత హెవీ లెగ్ వర్కౌట్ సెషన్ అయితే చేసాం మనం ఈరోజు. ఇంకా వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక కార్డియో ఒక 45 మినిట్స్ చేసి మన సెకండ్ మీల్లోకి పన్నీర్ రైస్ చేసుకుని ఇంక తినేసాం. ఇంకా మన టాపిక్లోకి వస్తే క్రియేటిన్ వల్ల ఎయిర్ లాస్ అవుతుంది అంటే నేనైతే నో అని చెప్తాను. ఎందుకంటే క్రియేటిన్ వల్ల ఎయిర్ లాస్ అవుతుందని ఇప్పటివరకు ఏ సైంటిఫిక్ ల్యాబ్లో కూడా ప్రూవ్ చేయలేదు. అండ్ ఆల్సో క్రియేటిన్ అనేది లాంగ్ టర్మ్లో మజిల్ ఇంప్రూవ్మెంట్ కోసం వాడతారు. అండ్ ఆల్సో క్రియేటిన్ అనేది మీ బాడీలో డిహెచ్డి లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో మీకు ఆల్రెడీ జెనెటికల్ గా మేల్ బాల్నెస్ ఉన్నదంటే దెన్ ఇట్ మీ కాజెస్ ఎయిర్ ఫాల్. అంతేగాని నార్మల్ గా క్రియేటిన్ వాడితే ఎయిర్ ఫాల్ అయితే అవ్వదు. మీకు ఇంకా నమ్మకం రాకపోతే నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి క్రియేటిన్ అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా నా హెయిర్ ఎంత థిక్గా ఉన్నదో. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా క్రియేటిన్ వల్ల ఎయిర్ ఫాల్ అవుతుంది అంటే అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగే